విశాఖ సాగర్ తీరంలో మరో గణనాథుడు అందరికీ ఆకర్షిస్తున్నాడు, అందరినీ కూడా అలరిస్తున్నాడు. మనం ఇప్పుడు ఆ గణేశుడి బ్యాక్గ్రౌండ్లో ఉన్నాము. గణేశుడిని మనం చూడొచ్చు. వెండి గణపతి సిల్వర్ మెటల్తో తయారు చేశారు. ఇది టోటల్లీ జర్మన్ సిల్వర్ మెటల్. ఇది మనం చూస్తున్నాము. తెల్లగా నీట్గా, అంటే వినాయకుడిని చూడగానే అబ్బా అనిపించేలా ఉంటుంది. మనం చూస్తున్నాము. ఈ వినాయకుడిని ఇలా చూస్తేనే కడుపు నిండిపోతుంది. ఇలా చూసి వెళ్ళే వాళ్ళందరికీ కూడా సాధారణంగా అందరూ కూడా మట్టితోనూ మనం ఇదివరకు చూసినటువంటి వస్త్రాలతోనూ, గతంలో ఇదే ఐకాన్ వాళ్ళు, యూత్ ఐకాన్ వాళ్ళు చాక్లెట్ గణపతి చేశారు. ఆ తర్వాత అయోధ్య గణపతి కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఆ అయోధ్య గణపతి విగ్రహం కూడా మనకి, ఆ రాయితో చేసిన విగ్రహం కూడా ఇప్పటికే ఒక గుడిలో కూడా ఉంది. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ కాకుండా ప్రతి సంవత్సరం కొత్త కాన్సెప్ట్తో ముందుకు వస్తుంటారు వీళ్ళు. అలాంటిదే ఇది కూడా. మనం వెండి గణపతి చూస్తున్నాము. ఇది 2000 కేజీలు అని చెప్తున్నారు. మిగతా వివరాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. మేడం మీరు చెప్పండి, ఈ గణపతి ప్రత్యేకత ఏంటి? ఈ కాన్సెప్ట్ మీ రావడానికి అవకాశం? ఇది అంతా మా తమ్ముడు రాజు, యూత్ ఐకాన్ రాజు వారి ఆధ్వర్యంలో జరిగింది సార్. ఎవరు దగ్గర డొనేషన్లు ఏమి తీసుకోకుండా తను ఓన్గా థింక్ చేసి చేశాడనమాట. ఎప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్తో చేయాలని భగవంతుడి ఆశీస్సు మేరకు ఆయన చేయగలుగుతున్నాడు. మానవ మాత్రలు అయితే చేయలేరు. ఒక్క సింగిల్ పర్సన్ చేయడం అంటే ఈ రోజుల్లో కష్టం. కానీ భగవంతుడు ఆయనకి ఆశీస్సులు ఇచ్చి చేయించుకుంటున్నారని మేము అనుకుంటున్నాం. కానీ వినాయకుడిని చూస్తే మట్టుగా దివి నుంచి భూమికి దిగిన ఆ ఫీల్ వస్తుంది. జనాలందరూ కూడా చూసిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇక్కడంతా ఫ్రీ దర్శనాలు ఉన్నాయి అన్నమాట. అందువల్ల చాలా హ్యాపీగా చూసుకొని వెళ్తున్నారు అనమాట. ఎవరికి బాగుంది, వచ్చిన వాళ్ళందరూ చాలా బాగుంది. ఈ సెట్ కూడా టెంపుల్ వ్యూలో ఉండడం వల్ల ఒక మంచి ఫీల్ వస్తుంది. లోపలికి వస్తూనే వైబ్రేషన్. దూరంగానే కాకుండా దాదాపుగా విగ్రహం దరిదాపుల్లోకి మీరు టెంపుల్ అక్కడ వరకు కూడా కొంతమంది వెళ్తున్నారు. ఫొటోస్ అడిగిన వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నాము, రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి. లేదంటే దర్శనం మట్టుగా అందరికి ఇస్తున్నాం సార్. ఎంతమంది వస్తున్నారు రోజుకి మీకు? అది అంచనా వేయలేము. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. వీక్ డేస్లో ఒకలా ఉంటుంది, నార్మల్ డేస్లో ఒకలా ఉంటుంది. ఓకే సార్. ఈ ఎన్ని కేజీలు గణపతి అండి? ఇది మొత్తం ఎన్ని కేజీలు వెండి పడింది? 2000 కేజీలు గణపతి సార్ ఇదంతానా. హైదరాబాద్లో కళాకారులు 3 నెలలు కష్టపడి రాత్రి పగలు చాలా కష్టపడి చేశారనమాట. ఆ మౌళ్ళు ఉండాలి కదా సార్, అదంతా చేయడం చాలా కష్టం. చిన్న విగ్రహాలు చూసుంటాం కానీ ఇంత భారీ వినాయకుడిని అయితే ఎక్కడ, ఈ మట్టితో అంటే మనకంతా మౌల్డ్స్ ఉంటాయి కాబట్టి ఇట్లా చేసేవచ్చు. ఇది మౌల్డ్స్ కూడా ఉండదు. అంతా చెక్కడంతో చాలా మాకు టైం ఎక్కువ అయింది. దానివల్ల కొంచెం ఎక్కువ శ్రమ అయింది. వాళ్ళకి కూడా కొంచెం కష్టంగా అయింది, కళాకారులకు కూడా. హైదరాబాద్ నుంచి వచ్చింది సార్ ఇదంతా. ఈ కాన్సెప్ట్ని డిజైన్ చేయడానికి ఎన్ని మంత్స్ పట్టింది? తయారీ విధానం నుంచి మనకు దగ్గరకు వచ్చేటివి ఎంత సమయం పట్టింది? మనకి 3 నెలలు 4 నెలలు రాత్రి భావాలు కష్టపడ్డారు సార్. అసలు తమ్ముడికి ఏ రోజు తిన్నాడో ఏ రోజు తినలేదో కూడా తెలియదు. అంత ఎప్పుడు టెన్షన్, ఎప్పుడు వినాయకుడిని చూపించాలని ప్రజలకు ఆతృతతోనే అసలు అతని ఆరోగ్యం కూడా పాడు చేసుకున్నాడు. నిద్ర లేదు, తిండి లేదు, టెన్షన్తో ఉండేవాడు అనమాట. కానీ పెట్టాలి ఇంతే. మేమందరం అమ్మాయితో వద్దన్నది. కొంచెం సైట్ కూడా అమ్మేశాడు, డబ్బులు సరిపోలేదనేసి. ఆ సైట్లో డాడీ ఇచ్చారు వాళ్ళ తమ్ముడికి, అవి అమ్మేసి పెట్టాడు అన్నమాట. కొంచెం డబ్బులు కూడా అంత ఎక్కువ ఖర్చు అయింది. మేడం ఇప్పుడు రాబోయేది చంద్రగ్రహణం మనకి 7వ తారీఖున ఉంది. సో ఏ నియమాలతో మనం దీన్ని పెడుతున్నాము? ఆల్రెడీ అనుకున్న టైం కన్నా ఒక 2 రోజులు లేట్గా వచ్చిందని విన్నాను విగ్రహం ఇక్కడికి. సార్ ఒక్కరోజు, సో ఒక్కరోజైనా ఒక 24 గంటలు మీరు సమయం తీసుకున్నప్పటికీ ఈ నిమజ్జనం ఏర్పాట్లు ఏ విధంగా చేయబోతున్నారు? నిమజ్జనం ప్రాసెస్ ఏంటి? అంటే ప్రతి కిందసారి అయితే చాక్లెట్ వినాయకుడు మనం చేసినప్పుడేమో చాక్లెట్ అందరికీ పంచేసాం, పాలతో అభిషేకం చేసి. తర్వాత అయోధ్య గణపతికి వేరే గుడికి మనం ఇచ్చేసాం. సో దీన్ని మనం ఏం చేయబోతున్నాం ఈ గణపతి? ఈ చంద్రగ్రహణం కోసం అయితే నార్మల్గా ప్రతి గుడిలోని, ప్రతి గర్భగుడిలో ఎలా అయితే పూజారులు వృక్షోజనం చేస్తారో, ఎలా శుద్ధి చేస్తారో, సేమ్ అలానే ఇక్కడ కూడా ఈ దేవుని కూడా శుద్ధి చేస్తారనమాట. గ్రహణం అయిన తర్వాత రోజు పూర్తిగా శుద్ధి చేస్తారు. ఇంకా తర్వాత ఈ దేవుని నిమజ్జనం అన్నది ఇంకా ఆలోచనలో ఉందన్నమాట. కొంచెం అందరం కూర్చొని ఫ్యామిలీ అంతా డిస్కస్ చేసి ఇది ఒక 21 రోజులు ఉంటుంది. 21 రోజులు ఉంటుంది అదనమాట. ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ఇంకా సమయం పెంచే అవకాశం మేబీ భక్తులు వాళ్ళ కోరిక మేరకు పెంచవచ్చు. ఇప్పటిదాకా అయితే ఇంకా ఏం అనుకోలేదు. 21 డేస్ అయితే ప్లాన్ చేస్తున్నాం అనమాట. రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి? వచ్చిన వాళ్ళందరూ ఏమనిపిస్తుంది? ప్రజలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మేము వాళ్ళని అడిగాం కూడాను. దేవుడు వచ్చిన రోజు నుంచి అడుగుతున్నాం, ఆడియన్స్ని, భక్తులందరినీ అడుగుతున్నాం.
వారందరూ కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మేము దూరం నుంచి వచ్చాము. వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అంటారు. వాళ్ళ ఆనందం చూసి మాకు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేమైతే చాలా దూరం నుంచి వచ్చారు. థ్యాంక్ యూ. వెండి వినాయకుడు, వైట్ వినాయకుడు, బ్రైట్ వినాయకుడు, ఇలా రకరకాల పేర్లు అయినప్పటికీ కూడా అద్భుతంగా ఉన్న ఈ విగ్రహాన్ని చూసి చాలామంది మనం చూస్తున్నట్టు అందరూ సెల్ఫీలు తీసుకోవడం, వారందరూ కూడా ఇందులో ఒక భక్తితో పాటు ఒక రకమైన పరవశంతో ఈ గణపతి దగ్గర అందరూ కనిపిస్తున్నారు. యూత్ ఐకాన్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఒక రకంగా మెచ్చుకోవాల్సిందే. ఏదేమైనప్పటికీ వెండి గణపతికి అందరూ కూడా మంచిగా వచ్చి ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు. అందరూ కూడా ఆకట్టుకుంటోంది ఈ వెండి గణపతి.